కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. బాలీవుడ్ యంగ్ హీరోలకు లేడీ లగ్గా మారిన రష్మిక సీనియర్ హీరో సల్మాన్ ఖాన్ విషయంలో మ్యాజిక్ చేయలేకపోయింది. సికిందర్ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ 100 కోట్లు వసూలు చేసింది. నెక్స్ట్ షాహిద్ కపూర్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటోంది ఈ నేషనల్ క్రష్. కానీ హీరో కంటే మరో హీరోయిన్ కృతి సనన్ను పొగడేస్తోంది. ఇదంతా భర్త విజయ్ దేవరకొండ కోసమేనా? టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీ ఏదైనా రష్మిక నటిస్తుందంటే 100% హిట్ పక్కా అన్న టాక్ తెచ్చుకుంది. అంతేకాదు 100 కోట్ల గ్యారంటీ హీరోయిన్ గా అవతరించింది. వారిస్ నుండి గతేడాది వచ్చిన కుబేరా, తామా వరకు చూస్తే ఆమె ఖాతాలో ఉన్నవన్నీ 100 crore మూవీసే. ఫ్లాప్ అయినా సరే సల్మాన్ ఖాన్ సికిందర్ కూడా 150 కోట్లను కొల్లగొట్టింది. కానీ లేడీ ఓరియంట్ ఫిలిం ద గర్ల్ ఫ్రెండ్ 100 కోట్ల మార్కు బ్రేక్ లేసింది. బాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ఫుల్ హీరోయిన్ అంటే రష్మికనే అన్నట్లు బలంగా నాటుకుపోయింది. పుష్పతో నేషనల్ క్రష్ ట్యాగ్ తీసుకున్న రష్ హిందీలో కెరీర్ స్టార్ట్ చేశాక కాస్త ఆటుపోట్లు ఎదుర్కొన్న యానిమల్ ఆమెకు బూస్టర్ అయింది. అంతేకాదు రణబీర్ కు హైయెస్ట్ గ్రాసర్ చిత్రంగా నిలిచింది. ఆ వెంటనే వచ్చిన పుష్ప 2 హిందీ, తెలుగులోనే కాదు బీటౌన్ లో ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఛావా కూడా విక్కీ కౌశల్ ఖాతాలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిపింది. ధామా డివైడ్ టాక్ తో 100 కోట్ల నెట్ కలెక్షన్ ను క్రాస్ చేసింది. తొలి రోజే 25 కోట్ల రూపాయలు కొల్లగొట్టి ఆయుష్మాన్ ఖురానా కెరీర్లోనే ఓపెనింగ్ డే హైయెస్ట్ గ్రాసర్ ఫిలిం గా మారింది. ఇలా ఆమె నటించిన సినిమాలన్నీ బాలీవుడ్ యంగ్ హీరోలకు ఏదో ఒక రికార్డ్ ఇచ్చాయి. ఇటీవలే టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండను వివాహం చేసుకుని తెలుగు అమ్మాయిగా మారిపోయింది రష్మిక. పెళ్ళయ్యాక ఆమె నుండి వస్తున్న ఫస్ట్ రిలీజ్ కాక్టైల్ 2. ఇందులో షాహిద్ కపూర్, కృతి సనన్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. జూన్ 19న ప్రేక్షకుల ముందుకు వస్తోంది ఈ ఫిలిం. రీసెంట్లీ ప్రమోషన్ స్టార్ట్ చేసింది టీమ్. ముంబైలో మ్యూజికల్ ఈవెంట్ నిర్వహించగా సహనటి కృతిని పొగడ్తలతో ముంచెత్తేసింది. కృతిని మరింత హాట్గా ఉందని పొగిడే క్రమంలో కాస్త టంగ్ స్లిప్ అయినప్పటికీ వెంటనే సవరించేసుకుంది రష్. అయితే హీరో కన్నా కో యాక్ట్రెస్ ను ఎందుకు అంతలా పొగుడుతుంది అనుకుంటే భర్త విజయ్ కోసమన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. రాహుల్ సాంకృత్యాన్ విజయ్ కాంపోలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో కృతిని హీరోయిన్ గా తీసుకోవాలనుకుంటున్నారన్నది ఎప్పటి నుండో వినిపిస్తున్న బజ్. యాక్చువల్లీ ఆమె పేరును రష్మికనే సబ్జెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇంకా కృతి ఆలోచిస్తుందని సమాచారం. అందుకే కృతిని పొగడేస్తూ కాకా పడుతోంది నేషనల్ క్రష్. ఈ విషయాన్ని పక్కన పెడితే ఫ్లాపుల్లో ఉన్న షాహిద్ కపూర్ ఖాతాలో సక్సెస్ కాదు హైయెస్ట్ గ్రాసర్ ఫిలిం అందించి మరోసారి బాలీవుడ్ యంగ్ హీరోలకు లేడీ లక్ కనిపించుకుంటుందా రష్?